హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకు ఇష్టం? హనుమంతుడి సింధూరం పెట్టుకుంటే మంచిది అంటారు. మరి హనుమంతుడి ఆలయాల్లో స్వామికి సింధూరం అలంకరించడం, భక్తులు దాన్నే ఆ బొట్టునే బొట్టుగా నుదుటిన పెట్టుకోవటం చూస్తుంటాం. మారుతికి సింధూరాన్ని అర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకం ఉంది కదా. మరి ఒక్క హనుమాన్ ఆలయంలోనే కాషాయ రంగు సింధూరం కనిపిస్తుంది. అసలు స్వామికి కుంకుమ బదులు సింధూరం అర్పించడం వెనుక ఉన్న చిన్న కథ ఉంది. ఏమిటంటే, హనుమంతుడికి సీతాదేవి జాడ తెలుసుకునేందుకు లంకలోని అశోకవనంలోని చేరుకున్నప్పుడు వెంటనే సీతమ్మ దగ్గరకు వెళ్ళలేదంట. అలా వెళ్లకుండా స్వామివారు కాసేపు అమ్మవారిని గమనించాడంట. ఎందుకంటే ఆ సమయంలో ఆమె పాపిటలోని సింధూరాన్ని చూశాడంట. ఆ తర్వాత సీతాదేవి చెంతకు వెళ్ళినప్పుడు సింధూరాధారణకు కారణాన్ని అడిగి తెలుసుకున్నాడంట. అప్పుడు సీతాదేవి ఈ శ్రీరామచంద్రుడికి సింధూరం అంటే ఇష్టమని, స్వామి దీర్ఘాయుష్వు కోసం తాను ధరిస్తున్నానని వివరించింది. సాక్షాత్ ఆ శ్రీరామచంద్రుడికి సింధూరం అంటే ఇష్టమని, అమ్మవారి నుదుటిట ఎల్లప్పుడూ సింధూరం అనేది ఉంటుంది కాబట్టి, అందుకే హనుమాన్కి ఆ మారుతి స్వామికి సింధూరం అంటే అంత ఇష్టం. ఎందుకంటే శ్రీరాములు అంటే ఆ హనుమంతుడికి ఎంతో ఇష్టం. అప్పుడు తన ఒళ్ళంతా సింధూరాన్ని రాసుకోవటం మొదలు పెట్టాడంట. ఆ భక్తిని చూసి శ్రీరాముడు కూడా ఎంతో ఆనందపడి, నా భక్తులంతా నిన్ను సింధూరంతో పూజిస్తారని వరమిచ్చాడని చెబుతారు. ఆ స్వామివారు ఆ హనుమంతుడికి అంతటి మహిమ గల గొప్ప వరం ఇచ్చారు. హనుమంతుడి కంటే గొప్ప భక్తుడు ఎవరు ఉండరు. ఆ రామయ్య తండ్రికి గొప్ప భక్తుడు ఎవరంటే, ముందుగా శ్రీరామ రక్ష ఎవరిదంటే హనుమంతుడే అని చెప్పాలి. అందుకని మన హనుమంతుడిని ఆశ్రయిస్తే శ్రీరామ రక్ష అని చెప్తారు. థ్యాంక్ యూ.